బాస్ ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ డేలోనే దుమ్ము దులిపేసిన టీమిండియా. నలుగురు సూపర్ స్టార్స్ సత్తా చాటారు. మొదటి రోజే శ్రీలంకని చిత్తు చేసి పడేశారు. ఆన్ బాస్ డే 1 గురించి చెప్పాలంటే టీమిండియా విజయం, శ్రీలంక ఓటమి అనే చెప్పాలి. బట్ ఈ మ్యాచ్లో ఇంకా 4 రోజులున్నాయి కాబట్టి శ్రీలంకకి మ్యాచ్ని మలుపు తిప్పే అవకాశం ఇంకా ఉంది. అయితే బాస్ డే 1లో మాత్రం టీమిండియా అద్దరగొట్టేసింది. కంప్లీట్గా శ్రీలంకని డామినేట్ చేసి పడేసింది. ఏకంగా 288 రన్స్ సాధించేసింది. యాక్చువల్గా డే 1లో 90 ఓవర్స్ జరగలేదు. వర్షం వల్ల మ్యాచ్ మధ్యలో అంతరాయం ఏర్పడింది. అందువల్ల మొదటి రోజు 73 ఓవర్స్ మాత్రమే వేశారు. ఆ ఓవర్స్లోనే మన టీం 288 రన్స్ దంచిపడేశారు. ఒకవేళ 90 ఓవర్స్ జరుగుంటే 350+ స్కోర్ ఈజీగా సాధించేసేవాళ్ళు. అంతలా బ్యాట్ని జులిపించేశారు మన టీమిండియా బ్యాటర్స్. డే 1లో మన టీం జస్ట్ 2 వికెట్స్ మాత్రమే కోల్పోయింది. ఫస్ట్ యశస్వి జైస్వాల్ 32 రన్స్ చేసి కేఎల్ రాహుల్తో మిస్కమ్యూనికేషన్ వల్ల రన్అట్ అయిపోయాడు. సెకండ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 16 పరుగులు చేసి పెవిలియన్ చేరిపోయాడు. ఇక కేఎల్ రాహుల్ సూపర్ బ్యాటింగ్తో 77 రన్స్ బాది లెగ్ పెయిన్ వల్ల రిటైర్డ్ హార్డ్గా వెనుదిరిగాడు. అంటే తను ఇంకా అవుట్ అవ్వలేదు. మళ్ళీ బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగుతాడు. ఇక టీమిండియా శ్రీలంకని డే 1లో కంప్లీట్గా డామినేట్ చేయడానికి ప్రధాన కారణం దేవదత్ పడిక్కల్. ఏం ఆడాడు బాస్, క్లాస్ బ్యాటింగ్తో సూపర్బ్ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్కి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో కూడా సెంచరీతో చెలరేగిపోయాడు. ఆ కిర్రాక్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ మొదటి రోజే సెంచరీతో మళ్ళీ చెలరేగిపోయాడు. 178 బంతుల్లో 131 రన్స్ దంచిపడేశాడు. అందులో 12 ఫోర్లు, ఒక 6 కూడా ఉన్నాయి. నిజం చెప్పాలంటే తనే డే 1 అసలు సిసలు సూపర్ స్టార్. స్టిల్ నాట్అవుట్గా ఉన్నాడు. రేపు డబుల్ సెంచరీ బాదే అవకాశం 99% ఉంది. ఎందుకంటే తను అంతలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. నెక్స్ట్ డే 1 సెకండ్ సూపర్ స్టార్ కేఎల్ రాహుల్. తను రిటైర్డ్ హార్ట్ అవ్వకముందు అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్ చేసి 77 రన్స్ సాధించాడు. ఇక డే 1 థర్డ్ సూపర్ స్టార్ యశస్వి జైస్వాల్ 32 రన్స్ బాధేశాడు. అందులో 5 ఫోర్లు ఉన్నాయి. ఇక డే 1 ఫైనల్ హీరో ఫోర్త్ సూపర్ స్టార్ రిషబ్ పంత్ చేసింది 27 పరుగులే, కానీ అందులోనే 3 ఫోర్లు, ఒక 6 కూడా ఉన్నాయి. అంటేనే అర్థం చేసుకోండి పంత్ బ్యాట్ని ఎలా జులిపించాడో అని. వీరందరూ విజృంభించడంతో మన టీం డే 1 ముగిసే సమయానికి 288 రన్స్ చేసింది. కేవలం 2 వికెట్స్ మాత్రమే కోల్పోయి. సో ప్రస్తుతం టీమిండియా పటిష్టంగా, చాలా పటిష్టంగా కనబడుతుంది. ఇప్పుడు టీమిండియా టార్గెట్ 600+ స్కోర్ సాధించడం. ఇది పాసిబుల్ కూడా, ఎందుకంటే చేతిలో ఇంకా 8 వికెట్స్ ఉన్నాయి. ఇదే జరిగి 600+ స్కోర్ సాధించి డిక్లేర్ చేసి లాస్ట్ 10-15 ఓవర్స్ వాళ్ళని ఆడించి అందులో ఓ 2-3 వికెట్స్ కూల్చారే అనుకోండి, ఇక మ్యాచ్ మన చేతికి చిక్కినట్లే. ఏమంటారు బాస్? మరి మన టీం డే 2లో కూడా శ్రీలంకని డామినేట్ చేసి మ్యాచ్ని పూర్తిగా మన వైపుకు తిప్పేస్తుందా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.